योगीश्वरी वीर धर्मज माता की శ్రీ మాతా మాణికేశ్వరి అమ్మవారి పాదాలకు నమస్కరిస్తూ ఈరోజు ఇక్కడ యానగుందిలో అమ్మవారి 6వ అవతారోత్సవ కార్యక్రమానికి వచ్చేసిన అందరు భక్తులు మరియు ఈ సూర్యనంది క్షేత్రం యానగుంది పీఠాధిపతులు మరియు ట్రస్ట్ అధ్యక్షులైన శివయ్య స్వామి వారు, ట్రస్ట్ సభ్యులు మరి అమ్మవారి భక్తులందరికీ నా నమస్కారం. ఇంతవరకు అమ్మ గురించి అంటూ చాలా మంది చెప్పారు, అందరికీ తెలుసు. నేను 2 నిమిషాలు మాట్లాడుతాను. అమ్మవారి ఒకటి నమ్మితే అమ్మవారి ఆజ్ఞ. అమ్మవారు శక్తి ఏంటో అందరికీ తెలిసిన విషయం. అమ్మవారి స్పర్శ దర్శనం అయిందంటే కేవలం ఎవరికి? శివయ్య స్వామి వారికి మాత్రమే. వేరే వాళ్ళు ఎవరైనా, ఇక్కడ ఉన్న భక్తులు ఎవరైనా, దగ్గరున్న భక్తులు కూడా స్పర్శ దర్శనం తీసుకున్నారా? స్పర్శ దర్శనం అంటే మామూలు కాదు కదా. అమ్మ ఒక శక్తి. అమ్మని దూరం నుండి ముట్టుకున్నామంటేనే మనిషికి అరే మేము ధన్యులం, ఇంత దూరంకి వెళ్ళి అమ్మ కాళ్ళకు నమస్కారం చేస్తున్నాము, ఆశీర్వాదం ఇవ్వాలి, మేము ధన్యులము అని భావిస్తారు. అమ్మవారి ఆశ ఆకాంక్ష ఏందో తెలుసా? స్నానము మన శుద్ధికి. మనం స్నానం ఎందుకు చేస్తామంటే మన శుద్ధి అవడానికి. దాన ధర్మాలు ధనం శుద్ధికి. ధ్యానాదులు ఎందుకు చేస్తారో తెలుసా? మన శుద్ధికి. కానీ అమ్మ ఆశయ ఆకాంక్షలు జ్ఞాపకాలు ఈ సూర్యనంది క్షేత్రం అభివృద్ధి కావాలి. అమ్మది ఏముంది కదా, ఈ సూర్యనంది క్షేత్రాన్ని కాపాడాలి, ఈ సూర్యనంది క్షేత్రానికి పేరు రావాలి అని కొన్ని బాధ్యతలు అమ్మగారు అయిన తర్వాత శివయ్య స్వామి గారికి ఇచ్చారు. ఈ అభివృద్ధి కావాలి, ఈ సూర్యనంది క్షేత్రం ఇది పేరు రావాలి. కానీ అమ్మవారి సూర్యనంది క్షేత్రానికి ఎవరైనా చెడ్డ పేరు తెచ్చిండ్రు అంటే వాళ్ళు ఖచ్చితంగా సర్వనాశనం అయిపోతారని నేను చెప్పగలను. ఖచ్చితంగా. ఇక వేట గుంపులు ఇప్పుడు అనంత మంచిగా మాట్లాడింది. కొన్ని మంది ఉంటారా, నల్గొండ డిస్టిక్, ఆ డిస్టిక్, దేశ గుంపులు, అక్కడ ఇక్కడ గొడవలు, గందరగోళాలు అవన్నీ కామన్ జరుగుతాయి. అమ్మ మేము కూడా దర్శనకు ఒకటి, అజ్ఞానికే మెరుక అడుండే స్థలము, జ్ఞానికి ఎరుక సుజ్ఞానికి ఎరుక. అజ్ఞానులు అరుస్తూనే ఉంటారు, మనం దాని గురించి పెద్దగా పట్టించుకోరు. ఇక అమ్మవారి ఏంటి ఆశాకాంక్షలు, జ్ఞాపకాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని క్షేత్రాలు యానగుంది అంటే ఏంది? భారతదేశంలో ఉన్న అందరి భక్తులకు తెలుసు. కర్ణాటక లోపల గుల్బర్గా జిల్లాలో సేడెం తాలూకాలో అమ్మవారిది ఎక్కడ తప్పాలంటే ఒక పవిత్రమైన స్థలం సూర్యనంది క్షేత్రం యానగుంది గుడ్డ అంటారు. అవునా కదా? ఈ గుడ్డకి ఇంత పేరుంది. కానీ ఒకటి చిన్న, నేను స్వామి గారితో విన్నపం, ఈ అమ్మవారి జ్ఞాపకాలు ఇప్పుడు ఎట్లుందంటే మంత్రాలయం పక్కన పంచముఖి ఆంజనేయ స్వామి దర్శించుకుంటాం. అక్కడ ఆంజనేయ స్వామి పాదాలు ఉన్నాయి. అవి ఎప్పటి నుండి ఎన్ని సంవత్సరాలకు ఆ పాదాలను ముడతాం. అరే ఇక్కడ ఆంజనేయ స్వామి పాదాలు పెట్టిండ్రు, మేము దర్శించుకున్నాం, ధన్యులమైనాం అని అనుకుంటామా? లేదా సహజం. అలాగా అమ్మవారి కోరిన జ్ఞాపకాలు ఇక్కడ ఉన్న జ్ఞాపకాలు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ట్రస్ట్ వారి దగ్గర, స్వామీజీ దగ్గర, అమ్మవారి ఇక్కడ జ్ఞాపకాలు. ఇప్పుడు ఏదో కూర్చొని దర్శనం చేస్తుంది అంటే ఆ ఒక ప్లేస్ లకు మహిళా భక్తులు అయినా అరే అమ్మగారికి ఈ ప్లేస్ లో తిరిగాడినట, ఈ మన్నుని ముట్టుకుందాం, మన భాగ్యం పోతామని తలకు రాసుకుంటామా లేదండి? అమ్మవారి ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నారు, ఈ ధ్యాన మందిరాన్ని ముట్టుకుందాం, మనం ధన్యులం అవుతాం, మన పాపాలు పోతాయి అని అనుకున్నాం. అలాంటిది భక్తులకు దర్శించుకునే భాగ్యం కల్పించింది. నా రిక్వెస్ట్ ఇది. స్వామి వారి దగ్గర, ట్రస్ట్ వారి దగ్గర నాది ఒక చిన్న విన్నపం ఏముందంటే అమ్మవారి జ్ఞాపకాలు భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించాలి. మరి ఇంకొకటి అమ్మవారు చెప్పేవారే, ఈ గ్రూపులో కొన్ని నడుస్తుంటే అహంకారం మాట్లాడరాదు. ఒక్కసారి ఏంటంటే అహంకారం మాట్లాడేవారు ఒకవైపు శ్మశానం చూడాలంట. అక్కడ మన తాత ముత్తాతలు వండింటారు. అమ్మవారి అప్పుడు చెప్పేవారు, మేము కూడా దర్శనంకు మాకు సాయి నదులకు వస్తుంది, ఇక్కడ కృష్ణ మాస్టర్ మేము వాళ్ళు ఎంబడి వస్తుంది. ఫస్ట్ భక్తుడు మా సాయి కృష్ణ సాయిపన్న ఇక్కడ వచ్చింది, ఎక్కడ కూర్చున్నాడే మా సాయిపన్న. మనము అహంకారం. అమ్మ ఏమంటది, ఒకరికి మనసు నొప్పించకూడదు,
అహంకారము మాట్లాడకూడదు, ఎవరి గురించి చెడు ఆడకూడదు. అట్లా అహంకారము వచ్చినప్పుడు ఒక్కసారి శ్మశానం వైపు చూడాలంట. అక్కడ మనకంటే పెద్ద పెద్ద తాత ముత్తాతలు పండింటారంట. అలా నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మీ పాదాలకు నమస్కరిస్తూ నాకు మాటలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.